దేశంలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారనే ప్రచారం నేపథ్యంలో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని, అలాగే చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించడానికి కూడా ఎలాంటి మర్చెంట్ డిస్కౌంట్ రేటు చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. పీసీఐ తెలిపిన వివరాల ప్రకారం 2016లో ప్రారంభమైనప్పటి నుంచే యూపీఐ సేవలు వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఈ విధానం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. చిన్న వ్యాపారులు కూడా ఎలాంటి అదనపు భారం లేకుండా యూపీఐ చెల్లింపులను స్వీకరించవచ్చని తెలిపింది. అయితే ఇటీవల యూపీఐ ఛార్జీలపై చర్చ జరగడానికి కారణం యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం డిజిటల్ పేమెంట్ వ్యవస్థగా ఎదగడమేనని పీసీఐ పేర్కొంది. ప్రతి నెల బిలియన్ల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థను మరింత సురక్షితంగా, విశ్వసనీయంగా కొనసాగించేందుకు అవసరమైన మౌలిక వసతులు, సైబర్ భద్రత, మోసాల నివారణ, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలకు భారీ పెట్టుబడులు అవసరము అవుతాయని వివరించింది. దాదాపుగా 10 ఏళ్లుగా బ్యాంకులు, చెల్లింపు సంస్థలు, ఫిన్టెక్ కంపెనీలు, ఎన్పీసీఐ, ఆర్బీఐ కలిసి యూపీఐ అభివృద్ధికి నిరంతరం పెట్టుబడులు పెడుతున్నాయని పీసీఐ తెలిపింది. 24 గంటలు అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు వినియోగదారుల డేటా భద్రత, మోసాల నివారణ, సాంకేతిక నిర్వహణ కోసం ప్రతిరోజు వ్యయాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. యూపీఐ ఉచితమైతే ఈ ఖర్చులను ఎవరు భరిస్తారనే ప్రశ్నకు స్పందించిన పీసీఐ ప్రస్తుతం బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర భాగస్వామ్య సంస్థలే ఈ వ్యయాలను భరిస్తున్నాయని తెలిపింది. దీంతో వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు లేకుండా సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు కొనసాగించగలుగుతున్నారని వెల్లడించింది. పెద్ద వ్యాపార సంస్థలకు భవిష్యత్తులో మర్చెంట్ సర్వీస్ ఛార్జీలు వర్తించినా దాని ప్రభావం వినియోగదారులపై ఉండదని పీసీఐ స్పష్టం చేసింది. అలాంటి ఛార్జీలు పూర్తిగా వ్యాపార సంస్థలు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య వాణిజ్య ఒప్పందాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ జీవితంలో యూపీఐ ఆధారపడిన నేపథ్యంలో ఈ డిజిటల్ చెల్లింపు వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేయడం అత్యంత అవసరమని పీసీఐ పేర్కొంది. భవిష్యత్తులో కూడా యూపీఐ సురక్షితంగా, విశ్వసనీయంగా, అంతరాయం లేకుండా పనిచేయాలంటే మౌలిక వసతులు, సైబర్ భద్రత, ఆవిష్కరణలు, మోసాల నియంత్రణపై నిరంతర పెట్టుబడులు అవసరమని పేర్కొంది. ఇలాంటి వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.